హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారా? కంటి నిండా నిద్రపోగలుగుతున్నారా? ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే, మనం కాస్త ఎక్కువ తింటే లావైపోతామేమో అని భయపడుతూ ఉంటాం. ఇక బెల్లీ ఫ్యాట్తో గానీ ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళకైతే తినడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. మరి ఇలా ఎంతకాలం? వచ్చిన బెల్లీ ఫ్యాట్ని గానీ ఓవర్ వెయిట్ని గానీ తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనలో చాలా మందికి లోయర్ బెల్లీ ఫ్యాట్, అప్పర్ బెల్లీ ఫ్యాట్, సైడ్ బెల్లీ ఫ్యాట్ ఇలా రకరకాల బెల్లీ ఫ్యాట్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. మనం బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలన్నా, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలన్నా హాస్పిటల్ చుట్టూ లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్సర్సైజులని, డైట్లని ఇలా రకరకాలుగా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో ఏ వంటగదిలో మీరు వంట చేసుకుని తినడానికి ఇబ్బంది పడుతున్నారో అదే వంటగది నుంచి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్, పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో మీ బెల్లీ ఫ్యాట్ని మంచులా కరిగించుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. అంటే మీరు ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి కొని తెచ్చుకునే పనే లేదు. మీ వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మీ బెల్లీ ఫ్యాట్ని చక్కగా కరిగించుకోవచ్చు. ఇది నిజంగా అద్భుతమైన రెమెడీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు అన్నట్టుగా వంటగదిలో వంట చేసుకుని కడుపు నిండా తినలేని పరిస్థితిలో ఉన్నాం కదా. అదే వంటగది నుంచి మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించి మళ్ళీ మనకు నచ్చిన వంటకాలు చేసుకుని కడుపు నిండా తినే మంచి రోజులు మీ చేతిలోనే ఉన్నాయి. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టినా అవ్వని పని ఒక్కొక్కసారి చిన్న చిన్న టిప్స్ ద్వారా అయిపోతూ ఉంటాయి. ఈ బెల్లీ ఫ్యాట్ కూడా అంతే. కాస్త మీరు టైం స్పెండ్ చేస్తే చాలు, మీరు కోరుకున్న బాడీ షేప్, మీరు కోరుకున్న ఆరోగ్యవంతమైన స్టమక్ మీకొచ్చి తీరుతుంది. డౌటే లేదు. కొంతమందికి తినడం వల్ల పొట్ట వస్తే, మరికొంతమందికి తినకపోయినా లావుగా అవుతారు. కొంతమంది ఫ్రై చేసిన ఐటమ్స్, స్వీట్స్ తినడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరగడానికైతే ముఖ్యంగా 4 ప్రధాన కారణాలుంటాయి. ఇన్సులిన్ హార్మోన్, కార్టిసాల్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్, సరిలేని లైఫ్ స్టైల్. కణాలు ఎక్కువ కాలం ఇన్సులిన్ కి గురైనప్పుడు రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీన్ని సరైన విధంగా వాడకపోతే అది కొవ్వులా పేరుకుపోతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, నిద్రపోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల కారణంగానే కొవ్వు పెరుగుతుంది. ఇక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీనివల్ల కొవ్వు పెరుగుతుంది. చూసారా? ఈ కారణాల వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ కారణాల్లో ఏది కాదు అనడానికి లేదండి. ఎందుకంటే మనం చాలా బిజీ లైఫ్లో ఉంటూ ఉంటాం. మన ఆరోగ్యాన్ని ఎంతగా అశ్రద్ధ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రెమెడీతో పాటు ఈ టిప్స్ కూడా పాటిస్తే బెల్లీ ఫ్యాట్ చాలా తొందరగా తగ్గిపోతుంది. బెల్లీ ఫ్యాట్ రాకుండా కూడా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ఫాస్ట్ ఫుడ్స్, చక్కెర పదార్థాలను తగ్గించండి. ఆహారంలో లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ చేర్చండి. ఆల్కహాల్, కెఫిన్ కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజుకి కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రైనా అవసరం. రోజుకి 30 నిమిషాల పాటు, వారానికి 4 లేదా 5 రోజుల పాటు వర్కౌట్స్ చేయాలి. సరే, ఇక రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేం కావాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర నేరుగా మీ క్యాలరీలను బర్న్ చేస్తుంది. డ్రై రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ఆయిల్ వేయకండి. ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ వాము. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఈ వాము మీ పేగులను శుభ్రం చేయడానికి, పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి, అరుగుదల శక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ సోంపు. ఈ సోంపు కూడా మన అరుగుదల శక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అరుగుదల శక్తి లోపంతో అంటే మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి సోంపు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది మంచి మౌత్ ఫ్రెషర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఈ కడాయిలో.
మనం తీసుకోబోయే 4వ ఇంగ్రీడియంట్ మెంతులు. ఇది మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడం మాత్రమే కాకుండా మన టోటల్ బాడీకి మెంతులు బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తో బాధపడే వాళ్ళకి మెంతులు చాలా బాగా హెల్ప్ అవుతాయి. హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇక మనం తీసుకోబోయే 5వ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. అయితే ఈ చెక్కని మీరు ముందుగా పౌడర్ చేసుకుని పక్కనుంచుకోండి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ దాల్చిన చెక్క వల్ల మనకు ఇన్సులిన్ నిరోధకతపై పనిచేస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది, బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్ ఇది. మనం తీసుకోబోయే మరొక ఇంగ్రీడియంట్ నల్ల మిరియాలు. ఇవి కూడా 4 లేదా 5 గింజల వరకు తీసుకోండి. మిరియాలు మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరిగిస్తాయి అంటే నేరుగా అరుగుదల శక్తిని ఇంప్రూవ్ చేస్తాయి, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి 100% మిరియాలు ఉపయోగపడతాయి. కొవ్వు కణాలపై అద్భుతంగా పోరాడి మీ కొవ్వును మంచులా కరిగించే మిరియాలివి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లోనే వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టకండి, మాడిపోతాయి. సిమ్లోనే డ్రై రోస్ట్ చేసుకుని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసి ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అనే వివరాలైతే చూద్దాం. మీరు గృహిణులైనా, ఆఫీస్కి వెళ్లే వాళ్ళైనా, బిజినెస్ పీపుల్ అయినా ఎవరైనా సరే రోజుకు 2 సార్లు చొప్పున భోజనానికి అరగంట ముందు గోరువెచ్చని నీళ్లలో 1 చెంచాడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని వేసి బాగా కలిపి తీసుకుంటూ ఉండండి. ఈ డ్రింక్ తాగినప్పుడు మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ చక్కగా పెరుగుతాయి. అలాగే ఆకలి కూడా ఎక్కువగా వేయదు. ఈ డ్రింక్ తాగిన తర్వాత మీరు మోతాదుకి మించి ఫుడ్ ని తీసుకోలేరు. కాబట్టి బరువు పెరుగుతామనే భయం ఉండదు. ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుందేమో అనే భయం కూడా ఉండదు. ఒకవేళ మీరు రాత్రి డిన్నర్ టైంలో ఈ డ్రింక్ తాగడం మర్చిపోయి డిన్నర్ చేసిన తర్వాత తాగాలి అనుకుంటే గనక డిన్నర్ చేసిన అరగంటకి ఈ డ్రింక్ తీసుకోవచ్చు. మనం ముందుగా చెప్పుకున్న ముఖ్యమైన విషయాలు తప్పగా పాటించాలి. తాజా ఆకుకూరలు, పళ్ళు తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఇలాంటివన్నీ తీసుకుంటూ ఈ డ్రింక్ మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మీ బెల్లీ ఫ్యాట్ మీకు కూడా కనిపించినంతగా కరిగిపోతుంది. అసలు మీకు బెల్లీ ఫ్యాట్ వచ్చిందా అనే విషయం కూడా మర్చిపోతారు. అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ డ్రింక్. మరి తప్పకుండా ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది రోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 20 రోజుల వరకు లేదా 30 రోజుల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కాస్త మీరు టైం స్పెండ్ చేస్తే చాలు, మీరు కోరుకున్న బాడీ షేప్, మీరు కోరుకున్న ఆరోగ్యవంతమైన స్టమక్ మీకొచ్చి తీరుతుంది, డౌటే లేదు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. చాలా మందికి మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టే ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఇది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎలాంటి కెమికల్స్ కూడా మనం వాడలేదు. కాబట్టి మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వాడొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.